మేము ఒకటే అడుగుతున్నాం మేడమ్, ఒకటే అడుగుతున్నారు. నువ్వు సరిగ్గా చూసుకోకపోవటం వల్ల ఆ అమ్మాయి ఈ చిట్ చాటింగ్ మొదలుపెట్టిందా? లేదంటే ఈ చిట్ చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత నువ్వు అనుమానం మొదలుపెట్టావా? లేదు సార్, ఫస్ట్ అమ్మాయిది ఉంది చాటింగ్, తర్వాత నాకు డౌట్ వచ్చి ఇలా అంటే అడుగుతుంటే కాదు, నీ వరకు నువ్వైతే కనుక 210% ఆ అమ్మాయిని బాగా బాగా అయితే చూసుకుంటున్నావు. నీదే ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు. నీకు తెలియనటువంటి అంశం ఏంటంటే ఆ అమ్మాయి అమ్మాయి మ్యారీడ్ అని తెలుసు. ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? 5 months తర్వాత తెలుసు. 5 months తెలిసింది. ఆ తర్వాత నువ్వు మనసు మారిందా నీకు? ఏంటి నన్ను ఎందుకు ఇలా మోసం చేసి చేసుకున్నావు? లేదంటే నీకు పెళ్ళయిందని చెప్తుంది సార్, ఎంత చెప్పినా కూడా లేదు నాకు అలాంటి ఏం లేదు అది ఇది అని చెప్పి. ఏంటి లేదు? అంటే మ్యారీడ్ కాలేదు అది. అవునా అని వాదించిందా? అవును సార్. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి ఏమైనా అడిగావా నువ్వు? ఎవరితో నువ్వు గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నావు అని చెప్పి? అంటే మా ఫ్రెండ్ అని చెప్పింది, అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్ అని చెప్తుంది. ఫోన్ తీసుకుని చెక్ చేస్తే నీకేం కనిపించింది? అంటే సాయి అని ఉంది సార్. మెసేజెస్లో ఏం కనిపించింది? అంటే లవ్ సింబల్స్. అలాగా. అప్పుడు సాయి ఎవరిని అడిగావా? అడిగాను సార్. అప్పుడు నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పిందా? అంతేనా? అంతే సార్. కాదమ్మా, వీళ్ళు 2 months బ్యాక్ డైవర్స్ వచ్చినాయి అంట. అమ్మాయి కోర్టుకి వెళ్తుండడం కానీ అవన్నీ మీకు తెలియదా? తెలియదు మేడం, నాకు తెలియకుండా జరుగుతుంది ఇదంతా. నేను ఎక్కువ ఇంట్లో ఉంటాను కదా. 2 months బ్యాక్ ఆర్డర్ కాపీ వచ్చినా కూడా నువ్వు చెప్పలేదా మీ ఆయనకి నాకు డైవర్స్ వచ్చినాయి అని? చెప్పలేము. సీక్రెట్ గా తీసి లోపల పెట్టుకున్నావు అనమాట. మొత్తం అంతా దాచిపెట్టి అంతే, ఇంట్లో వాళ్ళంతా మేనేజ్ చేస్తుంటారు. అంతే. అందరూ మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఈ అమ్మాయిని మోసం చేశారు, అక్కడ కిరణ్ మోసం. నాకు న్యాయం చేయండి మేడం. ఇప్పుడు మా ఆయన కావాలంటుంది మేడం. అట్లా మేడం అంటే తనకు నచ్చినప్పుడు వచ్చి నచ్చలేనప్పుడు వదిలేస్తాం అనుకుందా? ఏం బాబు తమ్ముడు, ఇందాక అన్నావు కదా ఎవరితోని మాట్లాడలేదు, నా భార్య బాధపడుతుంది కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా? పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడేది ఈ అమ్మాయితోనేనా? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. లేదు తనతో కాదు, తను ఒక 2-3 సార్లు నాతో చాట్ చేసింది. అంటే తను అన్నది మా భర్త నాకు హింసిస్తున్నాడు చాలా, సో నిన్ను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా అని చెప్పేసి తను నాకు చాలా మెసేజ్. నిన్ను ఇప్పుడు కాదు కదా కోల్పోయింది, 5 ఏళ్ల క్రితమే కోల్పోయింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నువ్వే కనిపించావు. ఈ మధ్యలో ఎంతమంది కనిపించారు ఆవిడకి? అంటే ఈ మొగుడు వచ్చాక నీ ఇంపార్టెన్స్ తెలిసిందా? నా ఇంపార్టెన్స్ తెలిసింది. అంటే నా వాల్యూ తను వచ్చిన తర్వాత తెలిసింది. సో అందుకని మళ్ళీ నేను గుర్తుకొచ్చినా కాబట్టి అంత గొప్పడు నువ్వు. నేను అంత గొప్ప ఉండని కాదు కానీ నేను హింసించలేదు కదండి తనలా. మరి ఎందుకు విడిపోయారు మీ ఇద్దరు అసలు? ఫస్ట్ అది చెప్పండి. ఎందుకు విడిపోయాము అంటే మా ఇద్దరికి సెట్ కాలేదు. తను ఏమంటుండేనంటే 24 hours వర్క్ వెళ్తావా, నన్ను బాగా చూసుకోవాలి అది ఇది అంటే, అరే సంపాదించాలంటే వర్క్ వెళ్ళాలి కదా. అదే మిస్టేక్ అక్కడ ఆయనే చేస్తున్నాడు. సంపాదించారు కాబట్టి పనికి వెళ్తాను అంటే ఆవిడ దృష్టిలో అది మిస్టేక్. భర్త సంపాదించడం మిస్టేక్. నిన్ను అదే రీజన్ తో వదిలేస్తుంది, ఇప్పుడు అతన్ని అదే రీజన్ తో వదిలేస్తుంది. ఆవిడ లెక్క ప్రకారం ఇంట్లో కష్టపడాలి మొగుడు అంటే, బయట కాదు. సంపాదించడం ఊరికే రావాలా? అంటే ఇంట్లో కూడా కష్టపడాలి, బయట కూడా కష్టపడాలి. కాదయ్యా, ఆ అమ్మాయి వచ్చి ఫైనల్ గా నీకు వచ్చి కష్టం చెప్పుకుంది, మా ఆయన హింస పెడుతున్నాడు, నీకు నాకు అంతా అయిపోయింది, ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది, నీ జీవితం నాది నా జీవితం నాది అన్నట్టుగా నువ్వు సర్ది చెప్పావా? లేదంటే మళ్ళీ మన ఇద్దరం కనెక్ట్ అవుదామని చెప్పి మళ్ళీ లవ్ సింబల్స్ పంపించడం ఏంటి అసహ్యంగానే? తను పంపించిందండి నాకు. నేను తనకు చెప్తూనే ఉన్నా, నీకు ఆల్రెడీ ఇంకో హస్బెండ్ ఉన్నాడు, నాకు ఆల్రెడీ ఇంకో వైఫ్ ఉంది, సో మనకు సెట్ కాదు ఎందుకు అని చెప్తే. అవును, మీ ఇద్దరు అసలు డైవర్స్ ఎవరు వేశారు? ఏమో నువ్వు ఫైల్ చేసావా, ఆయన ఫైల్ చేశాడా, లేదా మీ మ్యూచువల్ డైవర్సా? చెప్పమ్మా. ఏమా మేడం అడిగిన దానికి చెప్పు. నువ్వు వేసావా డైవర్స్, లేదంటే అతను వేసుకున్నాడు, ఇద్దరు కలిపి వేసుకున్నారా? నేనే వేసాను. నువ్వే వేసుకున్నావు. ఏం నచ్చక వేసుకున్నావు? అతనిలో ఏం నచ్చలేదు నీకు? అతను ఎక్కువగా పని చేస్తున్నాను కాబట్టి నా భార్య నన్ను పొమ్మందని అంటున్నాడు. నీకేం కనిపించింది అతనిలో? ఎందుకు పొమ్మన్నావు నీ మొదటి భర్తని? 24 hours వర్క్ లోనే ఉంటాడు. అదే నా కారణము. నీకు పని చేసే మొగుళ్ళు అంటే ఇష్టం ఉండదా? సినిమాలకి, షికార్లకి, పార్కులకి, షాపింగ్ లో తీసుకెళ్ళి అంతేనా? ఇప్పుడైనా అతను కష్టపడతానే ఉంటాడు కదా, మరి మళ్ళీ ఎట్లా లైన్ లో పెడుతున్నావు అతన్ని? అంటే అతనికంటే ఇతను తక్కువ కష్టపడతాడనా? అయినా ఎలా చేసుకుంటావు ఆయన, నేను మైండ్ ఉందా? కాదు నాన్న, అసలు అమ్మాయి మళ్ళీ ఆ కష్టపడే వాడి దగ్గరికి మళ్ళీ అలా వెళ్ళింది. నువ్వు కష్టపడుతున్నావు అని వదిలేసి చేసుకొని లవ్ చేసేది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఈ తలకాయ నొప్పి అయింది మేడం. ఏదో ఒకటి చేయండి మేడం మాకు. నీకు ఆ అమ్మాయి వద్దా? లేదు మేడం, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు. ఇదంతా చాలా ప్రాసెస్ అవుతుంది. ఏమా మీకు మీ ఇద్దరు కావాలా, అవసరం లేదా? నా మగుడు నేను కావాల్సి మేడం. నాకు నీకు సాయం బాబు? నాకు కావాలి. ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కావాలంటే మళ్ళీ పోయి ఆయన తగులుకుంటుంటే ఎట్లా మేడం? ఇది ఎంతవరకు? నాకు సాయే కావాలి. నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుందిరా? ఆపరా, ఏం మాట్లాడుతున్నావు? మైండ్ ఉందా నీకు? పెళ్ళైన అమ్మాయిని ఎలా చేసుకుంటారా నువ్వు? నువ్వు బాగా చూసుకుంటే తను నా దగ్గరికి ఎందుకు వస్తుంది? మీ విషయం చెప్పాలి కదా, తను ఏమన్నా నాకు చెప్పిందా? చెప్పేటట్టు ఉంచుకోవాలి నువ్వు. ఎట్లా ఉంచుకుంటారు? నువ్వు చెప్పావా మరి నాకు? చీటింగ్ ఎలా చేస్తారు? నీకు తెలియదా? నువ్వైనా నాతో మాట్లాడావా? ఆ పిల్ల అక్కడ ఏం జరగలేదు చెప్పడానికి. ఏం జరగకుండా నువ్వు ఇంత దాకా తీసుకొచ్చావా? నంగనాచి నాటకాలు వేస్తావు, మాట్లాడి ఈడికి వచ్చి తీసుకొచ్చి ఏందంత ఈ పంచాయతీ? దాకా మేము వద్దుమా? ఎందుకు తిడుతున్నారా నువ్వు?
నీకెందుకు అంత కోపం వస్తుంది? సంబంధం లేని ఎందుకు వెనక్కేసుకొస్తున్నప్పుడు తను బాగా చూసుకుంటే తను నాకు ఎందుకు మెసేజ్ చేస్తుంది? అసలు నీకు డివోర్స్ అయిపోయినప్పుడు నువ్వు కట్టుకున్న పిల్లాన్ని బాగా చూసుకో. నువ్వు బాగా ఏడవలేదనే కదా అమ్మాయి బయటికి వెళ్ళింది, నువ్వు ఏడ్చావా ఫస్ట్? నువ్వు వద్దని వెళ్ళిపోయావు, ఎట్లా చేసుకుంటావు అని అడగాలి కదా, నువ్వు అడగాలి కదా అంటున్నా. ఎట్లా మెసేజ్ పెడతావు? తీసుకొచ్చినావు ఆల్రెడీ నాకు మెసేజ్ చేసినప్పుడు తనకి ఏం చెప్పిన అంటే, నీకు పడుతున్నాడు వాడు, ఒకవేళ చక్కగా లేకపోతే వాడిని అదంతా అవసరం నీకు, అదంతా నీకు అనవసరం. తర్వాత ఏమైంది, కనెక్ట్ అయిపోయావా లేదా? నేను వేరే పెళ్లి చేసుకున్నాను, మళ్ళీ నువ్వు ఎట్లా నాకు మెసేజ్లు పెడతావు అని అడుగుతుంది లేదా నీకు? కరెక్ట్, మేము కూడా అడగవసలు, అమ్మాయి అడుగుతుంది. ఆ అమ్మాయికి ఆన్సర్ చెప్పు చాలు. తను ఏమంటుందో నాకు అర్థం కాలేదు మేడం. ఎందుకబ్బా మెసేజ్లు ఎందుకు పెడుతున్నావు? నువ్వు వద్దని వెళ్ళిపోయావు కదా, ఆ మాత్రం అర్థం కాదు. వాళ్ళు అంటున్నావు నువ్వు నన్ను ఎందుకు మెసేజ్లు చేస్తున్నావు అని అడిగిన తనని అడిగితే తను ఏమంటున్నదంటే, నాకు చాలా హింసిస్తున్నాడు తనని చెప్తున్నది. ఎందుకు హింసిస్తున్నాడు అని నేను అడుగుతున్నా. అలాగే ఎంతమంది చేసుకుంటది? భార్య భయ నేను హింసిస్తా, అసలు ఏం తను ఏం చేస్తుంది నీకు తెలుసా? ఇంట్లో హింసించుకుంటే నీకెందుకు, ఏదైతే నీకెందుకు? తన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసా? అసలు పట్టించుకోదు మేడం, అసలు వాటర్ దాదు, రైస్ సరిగా పెట్టదు, ఆ టైంకి నాకు ఫుడ్ పెట్టదు, ఏదంటే అంత చాలా కేర్లెస్ గా చూస్తుంది. ఇంక ఎలా ఉంటుంది? అరే బాయ్, నీకంటే సీనియర్ ఇక్కడ, ఉత్తనే వదిలేలా. ఇప్పుడు వచ్చిన అంగనాచలా మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వదిలేశాడు. ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కానీ ఈ పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఆయనే బాగా చూసుకుంటే ఇప్పుడు ఎంత పంచాయతీ ఉండేది కాదుగా, ముగ్గురు జీవితాలు నాశనం అయ్యేవి కాదుగా ఇక్కడ. రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చాడు, అంతా నాశనం పెట్టాడు, అది నువ్వు కలిపి. ఏమంటావు సాయి? అయితే ఓకే, నీ అమ్మ ఒక్క నిమిషం ఉండమ్మా. నేను కోర్టుకి అయితే వెళ్ళని అని మేడం. సాయి, ఫైనల్గా ఏంటి, ఈ అమ్మాయి కౌన్సిలింగ్ చేసావు, కౌన్సిలింగ్ వర్క్ అయితే అయిందా లేదంటే నీ వెనకతలే వస్తుంది ఈ అమ్మాయి? సార్ నాకు ఇద్దరు భార్యలు, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు నీకు ఏదన్నా ప్రాబ్లం లేదు. అట్లా ఎట్లా చేసుకుంటావు ఇద్దరిని? ఇంకొక దాన్ని కూడా చేసుకుంటావా? సిగ్గుందా నీకు మొఖానికి అసలుకి? అరే తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని అన్యాయం జరిగితే అదంతా దారిపోయేది. అన్యాయం జరుగుతుందంటే ఇంకొక దాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు? కాదయ్యా, నీకు అంత ఉత్తమ లక్షణాలు ఉంటే ఫస్ట్ నువ్వేగా అన్యాయం చేసావు అమ్మాయికి. అతనికి చెప్తున్నావు సలహాలు, అదేదో నువ్వు ఏడవలసిందిగా అక్కడ. బాగా చూసుకోవడం అవన్నీ నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి ఈ రోజున అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చీట్ చేసేది కాదు, ఈ పిల్ల జీవితం నాశనం అయ్యేది కాదు కదా. నువ్వు ఫెయిల్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎంతమంది పంచాయతీ అవుతుంది. సరే మేడం, ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి, నేను మీ మాటనే వింటా. మేమేం చెప్తాం అయ్యా, నువ్వు ఇద్దరిని ఇలా మోస్తానంటే మేమేలా చెప్తాం అయ్యా? ఇద్దరిని మోసేది ఏందయ్యా నువ్వు అసలు? మాత్రం వదిలి మేడం, నేను తనతోనైనా ఉంటా, ఒకవేళ తన కావాలంటే ఇద్దరితోనైనా ఉంటా, నాకు నో ప్రాబ్లం. సార్ అట్లా కదా సార్, వద్దని వదిలేసింది. నా సాయం నేను ఇవ్వను మేడం, కష్టమో నష్టమో నేనే పడతా. నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా, అది కరెక్ట్ కూడా కాదు. సాయి, ఒకే పాయింట్, ఇప్పుడు ఆ అబ్బాయి హింస పెడుతున్నాడు అని అన్నావు, కానీ అదే పాయింట్ మీద కదా నీ దగ్గర నుంచి వచ్చేసింది ఆ అమ్మాయి. నేను హింస పెట్టడం వల్ల వదిలేదు, నేను 24 hours వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని, ఉదాహరణకు నేను చెప్తున్నాను, ఇది జరగాలని కాదు, అఖిలాని పక్కన పెట్టుకుని ఈ అమ్మాయిని ఎదురుగుంటా పెట్టుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు చెప్తున్నాను ఉదాహరణకి. అప్పుడు ఈ అమ్మాయికి హింస డబుల్ ట్రిపుల్ అవుతుంది మొదటి కంటే. ఎలాగ ఇదంతా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నావు? ఏంటి నీ ప్రాక్టికాలిటీ? అసలు బుర్ర ఉందా మీకు అసలు ఏమన్నా? వదిలేస్తాను చేసుకో ఇంకా మళ్ళీ. నువ్వు ఆ మాట అనడం చాలా గబగబా వెళ్ళిపోతాడు అటు. అటు ఇటు పెద్దవాళ్ళు ఉన్నారు. సార్ ఒకసారి తననే అడిగి, మీరు తన ఏం డిసిజన్ తీసుకోవాలనుకుంటుందో ఒకసారి తన ఆవిడని అడిగేది అడుగుతావు, నువ్వు చెప్పవా ఫస్ట్. నీకేముంది? నీకేముందో చెప్పు, నీ ఆలోచన ఏంటి? భార్య కావాలా, ఫస్ట్ భార్య కావాలా, రెండో భార్య కావాలా? నాకు ఫస్ట్ భార్యనే కావాలి. ఆ అమ్మాయ్యా బ్రో, మైండ్ ఏమన్నా ఉందా లేదా? ఆడ చేసుకుని పిల్లని నీకెలాగిస్తాడు? ఎలా అడుగుతావు మళ్ళీ భార్య కావాలని చెప్పేసి? సిగ్గుందా కొంచెమైనా? ఏంటయ్యా బుర్రుందా? అలాంటప్పుడు నన్ను ఎందుకు చేసుకున్నావు? బలిసిపోయా నువ్వు. అదే కావాలంటే దాని వెనకాలే పో. మాట్లాడవేంది? ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మీ మళ్ళీ రీపరిచయం లేదంటే రీపరిచయం అనేది కంటిన్యూ అవుతూనే ఉందా? కంటిన్యూ అవుతుంది సార్. సిగ్గుందా లేదా మొఖానికి? కంటిన్యూ అయితే విడాకులు అయ్యారు సార్. ఈ మధ్య వీళ్ళిద్దరు ఎంటర్ అయినాక మోజు తీరిపోయింది, మళ్ళీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ టైఅప్ పెట్టుకున్నట్టున్నారు. అటు ఆ అబ్బాయి నష్టపడి ఇటు నేను పోయాను కదా మయ్యాను మేడం. సిగ్గుందా లేదా నీకు? సరే సార్, ఇప్పటి నుంచి మా భార్యని నేను బాగా చూసుకుంటా. ఇదేనా గిలక్కాలాటే ఏంటి? అటు కాకపోతే ఇటు కాకపోతే అటే అంటున్నావు ఏంటి? వెంటనే చేతులు దులిపినట్టు. నువ్వేమంటావు అమ్మ రాజేశ్వరి? నీ ఒపీనియన్ ఉండమ్మా, ఒక్క నిమిషం. అఖిల, ఈవిడ అసలు మాట్లాడదు కానీ యాక్షన్ ప్లాన్ మాత్రం కరెక్ట్ గా ఉంటది. మాట్లాడు, చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరు సాయితో ఉంటే ఆడేమి అయిపోవాలి? ఆడేవాడు వీళ్ళిద్దరు ఫిక్స్ అయిపోయారు సార్. మీ ఇంటి చుట్టూ ఇల్లు ఉడిచి కళ్ళబేస్తాడా? మీ ఇద్దరు అంత జాన్ జిగిరీలు అయినప్పుడు వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేశారు? కోర్టు గిట్ అంటే నిన్ను నరుకుతా అట్లనే. భయపించేది ఏందిరా? నా పిల్లం నా ఇష్టం రా, నువ్వెవరా చెప్పడానికి? నీకెందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళ భార్య నాన్న తిట్టుకుంటే నీకేం బాధ? మయ్యానా కమ్ముకుంటూ అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నా. అన్యాయం ఉంటే అలా చూసుకుంటే నీకేం పని? నీకేం మంచిగా హెల్ప్ చేయాలి కదా. సాటి మనిషి లేరు, ఏమి లేదు, కావాలని వెళ్ళిపోయింది, వద్దనుకుంది వెళ్ళిపోయింది, అంతవరకు. ఇప్పుడు నా మొగుడివి, నాకు నచ్చినట్టు ఉండాలి. అదే మరి నాకు నచ్చినట్టు దాని తరపున మాట్లాడతావేంటి? అఖిల, ఒక్క నిమిషం అమ్మా. అఖిల, సాయి
ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం, వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ పెట్టి పెద్దవాళ్ళని పిలిచి అది సెట్ చేస్తాం. కానీ నువ్వు ఆ అమ్మాయితో జీవితం చూసుకోగలవా, కంటిన్యూ అవ్వగలవా, లేదంటే నువ్వు ఒక్కడే ఆపద్బాంధుడు ఆ అమ్మాయి జీవితంలో నువ్వు ఒక్కడే కాపాడగలవు అని అనుకుంటున్నావా? లేదు సార్, తనకు అన్యాయం తన జరగకుండా అన్యాయం బాగుంటుంది. జరగదు అనుకుంటే కనుక నీ వైఫ్తో నువ్వు ప్రోగ్రెస్ అయిపోతావు, అంతేనా? వాళ్ళ ఇష్యూ సెటిల్ చేయాలి. అంతే సార్. ఏం కిరణ్, మీ ఇద్దరు ఇష్యూ సెటిల్ అవుతుందా? అయితే సార్ తనకి ఏదో కౌన్సిలింగ్ అని ఏదైనా మీరు చేయాల్సింది. అది కాదు రాజేశ్వరి, అతను అంటున్నాడు నీ లైఫ్ ఇక్కడ హ్యాపీగా ఉండేటట్టు ఎవరన్నా చేయగలిగితే కనుక అతను వాళ్ళ భార్య హ్యాపీగా ఉంటారంట. నీకు అది ఓకేనా? చెప్పు. ఓకేనా నాట్ ఓకేనా? ఓకే సార్. మళ్ళీ సాయితో ఏదన్నా ఇతనితో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సాయి కనెక్ట్ అవుతాడా? లేదు సార్. ఏంటమ్మా పిచ్చి పిచ్చి నాటకాలు కాదమ్మాయి, మాట్లాడు. అరే నువ్వు మళ్ళీ బెదిరించకరా నువ్వు. నేను బరాబర్ మాట్లాడతా, నా పిల్ల మాట్లాడతా. నువ్వెవడి బే? భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్. నువ్వు నేర్చుకో ముందు. నువ్వు నాకు చెప్పాలా? నువ్వు నీకు మూసుకో. ఎన్నిసార్లు ప్రేమగా మాట్లాడాలి? తగ్గ మాట్లాడు, అందుకే ఇంతవరకు తీసుకొచ్చు. ముద్దు పెట్టి అందుకనే అందుకే అన్ని బతిమల్లి మొలని ఇంత దాకా తీసుకొచ్చు. కాపురాన్ని ఇద్దరు కాపురాన్ని పాడు చేస్తావు. ఇప్పుడు తీసుకొచ్చింది నువ్వా నేనా? నువ్వు చేయాల్సిన చిన్నులు చేస్తే వాళ్ళు ఎక్కడ మరి రావాల్సి వస్తుంది న్యాయం కోసం. మరి ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులు బాధపట్టాలా చెప్పి వాళ్ళు చేసినందుకు కనిపించుకోవాలి. ఇంకా ఇదంతా చూసి వాళ్ళు బాధపడరా? పడతారు మరి నువ్వు చేసే పనికి. ఏమయ్యా మీరు చెప్పాలి కదయ్యా, ముందు నువ్వు పెళ్లి చేసుకునే ముందు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునే ముందు నాకు ఒక చరిత్ర ఉందని ఆ అమ్మాయికి చెప్పాలిగా. ఈ అమ్మాయి ఏమొచ్చి వాళ్ళ ఆయనకి చెప్పాలిగా. మీరు ఎక్కడికక్కడ కప్పేశారు. చేస్తున్నావని అలా ఏం చూసి వచ్చారా? ఆల్రెడీ పిల్లనిచ్చేటప్పుడు పెద్ద మనిషితో నేను మాట్లాడానండి. ఆయన చెప్పాడో లేదో నాకు తెలియదు. చెప్పకపోతే నీ నోటు అంటే నువ్వు చెప్పాలి. పక్కన కూర్చున్నప్పుడు నీ భార్యని ఏమయ్యా నీకు అసలైన విషయం తెలుసా, నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, విడాకుల ప్రాసెస్లో ఉందని. అదేం తెలుసు సార్ మాకు. మా నాన్నగారికి మా మమ్మీకి ఏమీ తెలుసు సార్. అట్లాగే ఏం చెప్పలేదు.